వరుణ దేవుడి కోసం రైతు ఎదురు చూస్తున్నాడు. గంట్యాడ మండలంలోని వరి నాట్లు వేసి సుమారు వారం నుంచి 10 రోజులు అవుతోంది. అయితే ఎప్పుడు వర్షం పడుతుందా అని రైతు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వరి నారుమడులను తడపడానికి ఒక పక్క ట్యాంకులను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం నర్వ గ్రామ పరిసర ప్రాంతంలోని పొలం పరిసర ప్రాంతంలో మనం ప్రస్తుతం ఉన్నాం. మన పక్కనే ఒక రైతు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఏ విధంగా ఇప్పుడు అంటే ఈ వరి పంటను వేశారు, వర్షం రాలేదు, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అసలు వర్షం దేని గురించి చెప్పండి. ఫీల్ అవుతా వర్షం పడితే ఇదే తడిపోవాలని చూస్తాను. వర్షం పడలేదు అంటే మించి మరీ చేస్తాము, ఇది తడుపుకుంటాను తోడే. ఎన్ని రోజులు అయింది వరి? ఇది ఇవాళ 10 రోజులు అవుతాం. 10 రోజులు అవుతాను. ఇవాళ తడుపుతాను. వర్షం లేదు, 10 రోజులు పెట్టి వర్షం లేదు. వర్షాధారం వర్షాధారం ఇదే ఇది మరి ఒక ఎకరం ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా ఒక ట్యాంక్ ఎంత అండి మీకు? ఒక ట్యాంక్ 600. మరి పెట్టుబడి మీకు మరి అదే పెట్టుబడి బ్రదర్. ఇప్పుడు అంటే ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టి వరి నారుని తడుపుతున్నారు. ఏ విధంగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంటుంది చెప్పండి. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ రోజుకి 10 days అయిందండి వర్షాలు పడి. వర్షాలు పడక 10 days అవుతుంది. అది రాత్రి 10-11 గంటల వరకు కూడా ఒక రోజువారీ 10-15 ఆకుమలు కూడా ఈ రోజు నుంచి 3 days నుంచి తడుపుకొస్తాను. అలాగే నేను ఒక 5 ఎకరాలు ఉందండి నాకు కూడా. ఆల్రెడీ 3 days నుంచి కూడా నేను తడుపుకొస్తే నిన్నటి వరకు నాకు అయ్యింది. ఈరోజు కొద్దిగా ఖాళీ ఉన్నానని చెప్పి ఏ రోజులు కూడా వాటికి కూడా వేద్దామని చెప్పి ఉదయం నుంచి కూడా ఒక 5 ఆకుమలు ఆల్రెడీ తడిపాను. ఈరోజు 6వ ఆకుమడి అండి ఇది. ఇంకో కూడా 10 మంది ప్రతి ఆకుమడి కూడా ఒక్కొక్కడు ఉంటూనే ఉన్నారండి. నాకేయండి. ఈ వర్షం ఎప్పుడు వస్తుందని చూస్తూనే ఉన్నారు. ఎప్పుడు పడుతుందో అప్పుడే వాళ్ళకి ప్రాణాలు వస్తాయి, కానీ లేకపోతే ఇదంతా వృధా అండి. ఇంత డబ్బులు పెట్టి కూడా అంతా జీరో అండి. ఈ ట్యాంక్ వేస్తే ఒక 600 రూపాయలు రోజు ఒక ట్యాంక్ వారు అవుతుందండి. దీనికంటూ 2 ట్యాంకులు వేస్తే కానీ అవ్వదండి. 1200 అండి. సగమే నాటింది సార్. హాఫ్ వాటర్ నాటింది, హాఫ్ వాటర్ పోయింది ఆల్రెడీగా. ఆ హాఫ్లోనూ పావుల వాటర్ అయినా నాటుతుందని ఆశమానం మళ్ళీ తడపడం అనేది జరుగుతుంది. కష్టపడి నీరు తోడుకొని పండిస్తాను. వర్షం ఆధారంతోనే మాకు పండాల. ఆ నారులు అయితే పెంచాం, కానీ ఉడుపులు నాకు ఏమో ఆధారం లేదు. మాకు మీ సహకరిస్తే ఏదో దేవుడి దయ, మా వేటి చేయలేము. ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఇక్కడ మాకు 2 ఎకరాలు ఉంటుందండి. వాళ్ళ సేవ కింద ఒక 3 ఎకరాలు ఉందండి. అలాగే ఒక్కొక్కడ ఒక్కొక్కరికి ఉంటుందండి. అది ఎక్కువ మరి లేని మనకి ఎలా వస్తుంది బాబు. వర్షం ఆధారం బాబు. అందాక నారు నుయ్యిందని తడిపాము, మరి నీళ్ళు అక్కడ లేదు, ఒగ్గిసాం. ఒక అరకరాకి వేసి ట్యాంకీలతో పట్టుకెళ్ళి తడుపుతాను అండి. ట్యాంకీకి 500, ద్వారం అయితే 700. ఆ ద్వారం అనేసి అక్కడ మరి తడపలేదు. అది మరి మా ఏడు చేస్తామండి. ప్రతి ఒక్క రైతు కూడా ఇదే బాధ మాకు. అంతకా మించి భగవంతుడి కోసం చూస్తాను, మరి కరుణించలేదు. ఇప్పుడు ఈ వేళకి 10 రోజులు అవుతుంది ఇది వచ్చి చూసాం తడిపాం. అది మా బాధ అండి. దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే వరి నారుమడులు ఏవైతే ఉన్నాయో వాటిని తడపడానికి రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక పక్క అంటే పగలనక రాత్రనక కూడా తేడా లేకుండా రైతులు పనిచేస్తూ అంటే వర్షం కోసం ఎదురు చూస్తూ వర్షం రాలేకపోవడంతో ఎంతో నరకయాతన పడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఏదైతే వరి పంటను అసలు చిన్నపిల్లలు ఏ విధంగా చూస్తారో ఆ విధంగా ఈ వరిని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఒక పక్క వర్షం ఉన్నప్పటికీ కూడా ఆ విధంగానే చూడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు వర్షం లేకపోవడంతో ఇక వేసిన వరి నారును ఇంకా చనిపోతున్న సమయంలో దాన్ని చంపేయలేక దాన్ని బతికించడానికి రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే కెమెరామ్యాన్ రవితో సంతోష్, వాజీ న్యూస్, నర్వ గ్రామం నుంచి.